వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. ఆ రకంగా మన లైఫ్ ఉండును గాక, చేంజ్ అవును గాక. అర్థమవుతుందా? వాక్యము నీ హృదయాంతరంలోకి వెళ్ళును గాక. హల్లెలూయా. నువ్వు మర్చిపోకుండా యేసు రక్తంతో ముద్రిస్తున్నా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో దీనులు దేవుని కృపను పొందుకుంటారంట, దీనులు దేవుని కటాక్షమును పొందుకుంటారంట. దేవుని కటాక్షం ఏ కుటుంబం పైకి వచ్చినా, ఏ వ్యక్తి పైకి వచ్చినా, ఆ వ్యక్తి జీవిత కాలమంతయు ప్రభుకి సేవకుడిగా, ఆరాధకుడిగా, విశ్వాసిగా బ్రతికి తీరుతాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే హంబుల్ యువర్సెల్ఫ్. ప్రతిసారి మనం ఏం చేయాలంటే హంబుల్ యువర్సెల్ఫ్, ప్రార్థించడం ద్వారానే. ఎందుకు ఫాస్టింగ్ పెట్టాలి? ఎందుకు తెలుసా? ఫాస్టింగ్ ఏంటి తెలుసా? ఫ్యాట్నెస్ పోతుందంట. చెప్పండి, ఫాస్టింగ్లో ఉంటే ఏమవుతుంది? శరీరంలో ఏమవుతుంది? వెయిట్ లాస్ అవుతారు. అవునా? 3 కిలోలు 5 కిలోలు తగ్గిపోతారు. అయితే ఫాస్టింగ్ ఒక విధమే కాదు, 2 విధాలుగా పనిచేస్తాం. 2 విధాలుగా. ఒకటి శారీరక రీతిలో పనిచేస్తుంది, ఇట్స్ బెనిఫిట్స్. టాక్స్ అంటారు బ్రదర్, గట్టిగా చెప్పండి. ఓకే. సో దీంట్లో ఉన్న మలినాలు అవన్నీ ఏమవుతాయంట? అన్ని వ్యర్థాలు పోతాయంట. అలాగనే స్పిరిచువల్ లైఫ్లో కూడా ఏమవుతుందంటే యూ విల్ బికమ్ వెరీ హంబుల్. ఎందుకు తెలుసా? ఆ సమయంలో వాక్యానికి లోబడతావు, ప్రార్థనలో ఉంటావు, ఆరాధనలో ఉంటావు, ప్రార్థిస్తావు. ఇవేమవుతాయంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ హార్ట్ని టచ్ చేసి ఎక్కడెక్కడ మలినాలు ఉన్నాయో అన్నిటి స్పిరిచువల్ ఫ్యాట్నెస్ మొత్తం తీసేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కనీసం నెలలో వారానికి ఒక్కసారైనా ఫాస్టింగ్ ఉండాలా, లేదా నెలలో 3 రోజులైనా ఫాస్టింగ్ ఉండాలా, లేదా 3-4 నెలలకు ఒకసారన్నా ఒక 7 రోజులైనా ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకు తెలుసా? టు గ్రోత్. గాడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? మంచి గ్రోతే కదా, బ్లెస్సింగే కదా, ఎదగాలనే కదా. హల్లెలూయా. ఆయనతో సహా జీవించాలనే ప్రభు ఆశిస్తున్నాడు. ఓకే. అందుకనే ఫాస్టింగ్ కంపల్సరీ చేయాలా. ఈ సంఘంలో ఉన్న అందరూ ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళందరూ హంబుల్ దెమ్సెల్ఫ్. ఫాస్టింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏం చేస్తారంటే తగ్గింపు స్వభావంలోకి వస్తారంట. దే డిపెండ్ మోర్ గాడ్. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, నువ్వు అలా 1 సారి 2 సార్లు 3 సార్లు కనీసం అలా చెయ్యి, నీలో ఎన్ని మార్పులు వస్తాయి. ముందు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, ఫస్ట్ నీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సరిగ్గా పనిచేస్తాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్గా పనిచేస్తాయి. ఓకే. సో ఈ 7 రోజులు ఫాస్టింగ్ ఏంటి తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి. నా కోసం మీరు ఏమైనా ప్రార్థన చేస్తున్నా లేదు, కానీ నేను మాత్రం మీకోసం ప్రార్థన చేసిన, మేము మీకోసం ప్రార్థన చేసిన. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా మారుదురుగాక, మీ పైన కూడా పశ్చాత్తాపం వచ్చునుగాక, మీరు కూడా కన్నీరు గారుదురుగాక. హల్లెలూయా. ఇదంతా ఎవరి కోసం చెప్పండి? అంతే కదా. ఇంకేమైనా ఉందా దీనిలో? స్వార్థాలు, ద్వేషాలు ఏమైనా ఉన్నాయా? నథింగ్. ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఇక్కడ? అవునా కదా. గ్రో యువర్ సెల్ఫ్. స్పిరిచువల్ సాక్రిఫైస్ కనుక లేకపోతే, ఆత్మ సంబంధమైన త్యాగపూరితంగా నువ్వు జీవించకపోతే, నేనేం సంస్కృతి మాట్లాడలేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నా. స్పిరిచువల్ సాక్రిఫైస్, త్యాగపూరితంగా జీవించకపోతే కొన్నిసార్లు నువ్వు ఇది నేను చెప్పిన మాట విన్నది, లేకపోతేనా తెలుసుగా, నీకు తెలుసు కదా, యు నో వెరీ వెల్. నీ దేహం గురించి, నీ దిమాగ్ గురించి నీకు బాగా తెలుసు, ఇంకెవ్వరు తెలియదు, నీకే తెలుసు. ఏదో కొంచెం బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకొని ఉంటున్నాం కాదు, లేకపోతే మనం ఎవరు పట్టుకోగలుగుతారా? ఎవరు మన మాట వింటుందా? శ్యామ్, అవును కదా, మన మాట వింటుందా? సో ఏదో దేవుడిచ్చిన కొంచెం కృప, రక్షణ బట్టి మనం ఏదో అనుకుంటాం. అయితే ఏం చేయాలంటే ఇంకా కొంచెం దీన్ని ఇంకా గ్లోరీలోకి నడిపించాలా. ఆమేన్. ఇంకా కొంచెం దేవుని మహిమలోకి నడిపించాలా, ఇంకొంచెం అభిషేకంలో నడిపించాలా, ఇంకొంచెం విశ్వాసంలో నడిపించాలా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఆత్మీయత మీలో కలుగును గాక. ఆమేన్.